చెప్పండి, ఏం సమస్య? సమస్య అంటే పెద్ద సమస్య కాదు స్వామి. మా గదిలో దయ్యం ఉంది. గదిలో దయ్యం ఉండటమేంటి? నిజంగానే ఉంది. ప్రతిరోజు రాత్రిపూట 12 గంటలకు వస్తుంది. టైం చూసుకొని వస్తుందా? ఎందుకు? ఏమో నాకేం తెలుసు. నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు. నేను కూడా నమ్మటం లేదు. అమ్మ తోడు. కావాలంటే వీడి నా రూమ్మేట్ రవి, వీడిని అడగండి. రవి రారా చెప్పరా. అవునండి, నిజంగా దెయ్యం ఉంది. నేను కూడా చూశానండి. మీ ఇద్దరికి ఏమైనా మెంటలా? ఈ రోజులో దయ్యాలు ఉండటమేంటి? ఎందుకు ఉండకూడదు? మరి దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఉండకూడదు. పాయింట్. మరి నేనేం చేయాలి? పూజలు చేయాలి. మళ్ళీ ఆ దయ్యం రాకుండా చేయాలి. మీకు పెద్ద డబ్బులు వేస్తామండి. డబ్బిస్తే దయ్యాన్ని ఏంటి, దాని అమ్మ మొగుడు కూడా చేయిస్తాను. నాకు చాలా మంత్రాలు వచ్చు. పదండి ఆ దయ్యం సంగతి చూద్దాం. మరి కొంత పూజా సామాన్లు కావాలి, ఒక విస్కీ బాటిల్ కూడా కావాలి. అది ఎందుకు? శాంతి జరగాలి కదా. ఎవరికి? మీకా దయ్యానికా? ఇద్దరికి. గురువు గారు, ఇలా కొవ్వొత్తులు వెలిగిస్తే దెయ్యం వస్తుందా? నేను నాకు ఏం తెలుసు. ఒక ఇంగ్లీష్ సినిమాలో చూశాను, దయ్యం వస్తుంది. గురువుగారు, దయ్యాన్ని వెళ్ళబడతానని తాగుతూ కూర్చుంటారు ఏంటంటే? ఇది కూడా పూజలో ఒక భాగమైన మూర్ఖుడా. ఏంటంగా ముగ్గుడే. గురువుగారు, దయ్యాలు తెల్ల చీరన ఎందుకు కట్టుకుంటాయి? నాకు పెద్ద తెలియదురా మూర్ఖుడా. ఇది కూడా తెలియకుండా దెయ్యాలు ఎలా పోగొడతారా మూర్ఖుడా? అరే వీడికి మంది ఎక్కువైంది. అడ్డదిడ్డాలుగా మాట్లాడితే మంత్రంతో చెప్పిస్తా. నీవు కూడా దయ్యం దగ్గరికి వెళ్ళిపోతావు. వద్దు స్వామి, నాకు ఇంకా ఈ భూమి మీద చాలా పని ఉంది. ఈ మూర్ఖుడు ఏంద్రా ఎలా పడిపోయాడు? స్వామి, వీడికి మోత మందు చాలు, కానీ కోట తాగాడు, పడిపోవడం మరి పడిపోయాడు అంతే. ఆయన ఆ దగ్గర వదిలేయండి, ముందు దెయ్యాన్ని వెళ్ళబెట్టండి. దయ్యం రావాలి కదా, దయ్యం నిలబట్టాలంటే. అదిగో దెయ్యం వస్తుంది. రాత్రి 12 కదా. కరెక్ట్ టైం వచ్చేదానికి ఏమన్నా ఇదేమన్నా కార్పొరేట్ మీటింగా? అరే నిజంగా దయ్యం ఉందా? నాకు మంత్రాలు రావురా. మీరేదో ఫ్రీగా మందు పోయిస్తారంటే వచ్చారా? అబ్బా పోయమా. గురుగారు, గురుగారు, ఏమైందిరా? దయ్యం ఏమైందండి? అవును దయ్యం ఉంది, నేను కూడా చూసా. నేను వెళ్ళిపోతా. మా దగ్గర డబ్బులు తీసుకున్నావు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి కదరా మామా. మామా మామా గురుగారు, మా రవి గారు ఎక్కడ? ఏమో ఎటుపోయాడు, ఎవరికి తెలుసు. ఏదో చచ్చినాడు. చచ్చినోడా? ఏంటి, మా రవిని చంపేశావా? చచ్చా, నేను ఎందుకు చంపుతాను రా? రాత్రి మందు తాగి మీరిద్దరు తిట్టుకున్నారు కదా, మా రవిని ఏం చేసావు? మామా అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండాయా మామా. నోరు మూయరా, నాకేం తెలియదురా, నేనేం చేయలేదురా. అరే మామా ఏంటి? రవి రవి వీడెప్పుడు ఈ అమ్మాయితో ఫోటో దిగాడు? ఫోటో దిగటం కాదు, రాత్రి మా మామతో గొడవ పడ్డావు కదా, దయ్యం దగ్గరికి పంపిస్తా అన్నావు కదా, పంపించేశావు కదా. మర్యాదగా మా మామని దయ్యం దగ్గర నుంచి తీసుకొని రా. ఓ అమ్మో, నాకేం తెలియదురా, నేనేం చేయలేదురా. నీ పని ఇట్లా కాదు, నిన్ను పోలీసులకు పట్టిస్తా. అప్పుడు కానీ నీ రోగం కుదరదు.
మీకేమన్నా పిచ్చెక్కిందా? మెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నారా? సార్ నిజం సార్, నిజంగానే దయ్యం ఉంది సార్. నిజం సార్, మా రవిని ఈయన దయ్యం దగ్గర పంపించాడు సార్. చీ నోర్మోయ్. ఎవరిని? నన్నేనా? అయ్యో మిమ్మల్ని కాదు సార్, వీడిని. అలాగైతే ఆ రవిగాడిని ఆ దెయ్యం ఫోటోలోకి వీడు పంపించాడంటావు, అంతేనా? అవును, కరెక్ట్ గా చెప్పారు సార్. మీరు కూడా నా అలాగే మరి తెలివైన వాడు సార్. ఛీ నోర్మోయ్. మీ ముగ్గురు కలిసి మందు కొట్టి మీ ఇద్దరు కలిసి ఆ రవిగాడిని లేపేసి నా దగ్గరికి వచ్చి నాటకాలు ఆడతారా? మీ ఇద్దరు అంత తేలుస్తా. ఓమ్మో ఇది ఎప్పుడు పోవాలి సార్? నిజం సార్, నేను చెప్పింది వినండి సార్. అవును సార్, సత్య ప్రమాణం సార్, దేవుడి మీద ఒట్టు సార్. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాడు సార్ దయ్యం ఉందని, నమ్మండి సార్. కావాలంటే మీరు ఇవాళ రాత్రి 11 గంటలకు మా ఇంటికి రండి సార్. 12 గంటలకు మీకు దయ్యాన్ని చూపిస్తాను. ఓమ్మో ఈయన గ్లామర్ గా ఉన్నాడు, ఈయనకి ఏదన్నా అయితే మనం చేస్తాం. ఏంద్రా పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నారు? మిమ్మల్ని కాదు ఆ దెయ్యాన్నైనా సరే తొక్క తీసి బాగుందా? అని దయ్యాలకి తొక్కలుండవు కదా సార్. చీ నోర్మోయ్. ఏంటి నన్నే నోరు మూమెంటారా? అమ్మతోడు మిమ్మల్ని కాదు సార్. సార్ ఈరోజు మీరు మా ఇంటికి రండి, మీకు దయ్యాన్ని చూపిస్తాం. ఎవరిదిరా ఈ ఇల్లు? ఎవరితో రాలేదు సార్, వాళ్ళు ఫారెన్ లో సెటిల్ అయ్యారు. ఈ స్టోర్ రూమ్ ని మా ఫ్రెండ్కి ఇచ్చారు. ఎవరా ఇది? కత్తిలాగుంది. అది ఇది అనకండి సార్, అదే దయ్యం బయటకు వచ్చిందంటే మీ తొక్క తీస్తుంది. దాని సంగతి ఎందుకులే కానీ నా మన సంగతి ఏం చేసావు? ఇదిగోండి సార్, రెడీగా ఉంది మనకు. చేళ్ళు ఫారెన్ సరుకు శబాష్, బ్రహ్మాండం ఉంది. సార్ నేను అసలే డబ్బులు లేక చస్తున్నాను సార్. ఈ దయ్యాన్ని వదిలేస్తున్నాడని వీడికి ఏదో మంత్రాలు అని చెప్పి వీడికి డబ్బు దొబ్బ పెట్టాడు సార్. వీడేదో పొడి చేస్తాడు అనుకుంటే మా మామ నా దయ్యానికి అప్పచెప్పాడు సార్. వాడే పోయాడు, నాకేం తెలుసు. మర్యాదగా చెప్పండి, మీ ఇద్దరు కలిసి ఆ రవిగాడిని ఎక్కడ కూర్చోబెట్టారా? ముందు వీడిని గుర్చిపెట్టాలి. ఆ పని చేయండి, నసపెట్టి చంపుతున్నాడు లాస్ట్ ఫెలో. అవునరా, ఆ దయ్యం మా వాడితో పాటు వీడిని కూడా తీసుకుపోతే దరిద్రం పోయేది. ఎవర్రా వాగేది? చెత్తనాయాలారా, బొక్కలో వేసి తొక్క తీస్తా మీ ఇద్దరికి. ఏం ఆటలాడుతున్నారా? మర్డర్ చేసి కథలు చెప్తారా? కథలు మీ ఇద్దరు. దెయ్యం ఎక్కడరా? టైం 12 అవుతుంది, ఇంకా రాలేదే. రమ్మట చూద్దాం. దెయ్యం రమ్మట దెయ్యాన్ని. ఏది 12 అయితే ఇంకా రాలేదండి. ఎవరిరా ఇది? ఫిగర్ కత్తిలాగా ఉంది, నన్నే పిలుస్తుంది. ఎక్కడా ఎక్కడా? ఏది ఏది ఎక్కడ? కుదిరాయి, దాని దగ్గరికి పోవద్దు, దెబ్బ అయిపోతావు. దెబ్బైనా పర్వాలేదు, సూపర్ ఫిగర్, నేను ఆగలేను. సూపర్ ఫిగర్, పల్లెగా ఉన్నావు. బతికే ఉన్నావా మామ? నువ్వు కూడా బతికే ఉన్నావా? నేను ఉన్నాను, విన్నా. ఇంతకీ ఆ ఎస్ఐ గారి